నమస్తే. ఈరోజు పైథాన్ డే సిరీస్ లో భాగంగా డిస్కౌంట్ బేస్డ్ ఆన్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ అమౌంట్ ఒక ఎక్స్ అమౌంట్ అయితే వాడు న్యూ ఇయర్ సందర్భంగా మనకి డిస్కౌంట్ అమౌంట్ ఇవ్వాలని చెప్పి తను ఏం చేస్తున్నాడంటే బిల్ అమౌంట్ లో ఈవెన్ నెంబర్స్ ని ఆడ్ నెంబర్స్ ని సపరేట్ చేసి వాటి ప్రొడక్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్స్ ఒక ఎక్స్ అమౌంట్ వస్తుంది, ఈవెన్ నెంబర్స్ వై అమౌంట్ వస్తుంది. వాటి యొక్క ప్రొడక్ట్ ని డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నా. టోటల్ గా నేను ఏం చేస్తున్నా అంటే బిల్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నా ఫ్రమ్ యూజర్ నుంచి. సో కలెక్ట్ చేసిన అమౌంట్ ని సమ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని నేను జస్ట్ డమ్మీ వేరియబుల్స్ తీసుకున్నా. సో ఫర్ డిజిట్ ఇన్ క్యార్ స్ట్రింగ్ అనమాట. ఆ బిల్ అమౌంట్ లో ప్రతి క్యారెక్టర్ ని నేను లూప్ అవుట్ చేస్తున్నాను అనమాట. నేను ఏం చేస్తా, డిజిట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ స్ట్రింగ్ చేసుకుంటాను అనమాట. ఆ డిజిట్ క్యారెక్టర్ ని ఇంట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ డిజిట్ ఏంటంటే ఈవెన్ అయింది అనుకోండి, దాని సమ్ ఆఫ్ ఈవెన్ వచ్చి ఇంక్రిమెంట్ చేసుకుంటా. ఒకవేళ ఎల్స్ తీసుకున్నాను అనుకోండి, ఆడ్ అనమాట. నేను ఏం చేస్తా, సమ్ ఆఫ్ ఆడ్ ఈస్ ఈక్వల్ టు దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటా డిజిట్ తో. సో ఇలా ఆ 1 2 3 ఉంది అనుకోండి, 3 సపరేట్ గా, 2 సపరేట్ గా, 1 2 సపరేట్ కలెక్ట్ చేసుకుని వాటి యొక్క సమ్ చేస్తున్నాను అనమాట. సో డిస్కౌంట్ ఏంది, సమ్ ఈవెన్ యొక్క సమ్, ఆడ్ యొక్క సమ్ మల్టీ ప్రొడక్ట్ అనమాట. సో ప్రింట్ డిస్కౌంట్ అమౌంట్ ఈస్ ఈక్వల్ టు అని తీసుకొని డిస్కౌంట్ పాస్ చేసుకొని నేను బిల్ అమౌంట్ 2500 అయితే వాటి యొక్క సమ్. సో 2 × 5 10 కాబట్టి అమౌంట్ 10 అనమాట. 2599. సో అక్కడ